అందరూ కాదు కొందరున్నారు. వారికి చెబుతున్నా, ఎల్లకాలం చంద్రబాబు అధికారంలో ఉండరు. మరో 3-4 ఏళ్లలో మా ప్రభుత్వం వస్తుంది. పోలీస్ శాఖలో అందరూ కాదు కొందరే ఉన్నారు. వారికి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాను, గుర్తుంచుకోండి. ఇక ఎప్పుడు ఈ ప్రభుత్వం ఉండదు, మా ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. ఒక్కొక్కడికి సినిమా చూపిస్తా అని మాజీ సీఎం జగన్ మరోసారి పోలీసులను హెచ్చరించారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలుతో రాష్ట్రంలో ఎంతటి దారుణమైన పరిస్థితులున్నందుకు నిదర్శనం ఒక సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలో నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య అని తెలుస్తుంది. ఇక లక్ష్మీనారాయణ ఆత్మహత్య యత్నం కూడా చేసుకున్న విషయం తెలిసిందే కదా. అయితే సత్తెనపల్లి మండలం రెంటపాలెంలో గతంలో ఆత్మహత్య చేసుకున్న ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ బుధవారం రెంటపాలకు వచ్చారు. అక్కడే మీడియాతో మాట్లాడారు. అంతకుముందు నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. గతేడాది ఎన్నికల ముందు వారికి అనుకూలమైన అధికారులకు ఇక్కడ పోస్టింగ్లు ఇప్పించుకున్నారు. పోలింగ్ సమయంలో ఇక్కడ ఐజీ, ఎస్పీ, సిఐలందరూ తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించేందుకు ఎలాంటి అన్యాయాలు చేశారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. గతేడాది జూన్ 4వ తారీఖున ఓట్ల లెక్కింపు రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు తప్పుడు ఆరోపణల నేపథ్యంలో నాటి ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు పోలీసులు స్టేషన్కు తీసుకువెళ్లారు. ఊరు విడిచి వెళ్ళకపోతే కాల్చి చంపుతా అని సిఐ రాజేష్ మల్లేశ్వరరావును బెదిరించడమే కాకుండా తీవ్రంగా అవమానించి 5వ తారీఖున రాత్రి విడిచిపెట్టారట. అయితే అవమాన భారంతో మల్లేశ్వరరావు గుంటూరులోని సోదరుడి ఇంటికెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. అతన్ని అలా వేధించి చంపిన సిఐ రాజేష్ను ఇప్పటి వరకు ఎందుకు కేసు పెట్టలేదు అని సీఎం చంద్రబాబును ఉద్దేశించి జగన్ ప్రశ్నించారు. ఇదే సత్తెనపల్లి నియోజకవర్గంలో రాజుపాలెం మండలం పెద్దనపల్లిపురికి చెందినటువంటి గుత్త లక్ష్మీనారాయణను ఇంకా ఎందుకు వైకాపాలో ఉన్నావంటూ కులం పేరుతో డీఎస్పీ హనుమంతరావు తిట్టి అవమానిస్తే ఆ బాధతో ఆయన పురుగుల మందు తాగి ఇప్పుడు ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడని తేలింది.